ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఇదే నా వర్తమానము. నిర్గమకాండం 17వ అధ్యాయము 8వ వచనం నుండి చదువుకుందాం. తరువాత అమాలేకీయులు వచ్చి రెఫీదీములో ఇశ్రాయేలీలతో యుద్ధము చేయగా మోషే యెహోషువతో, మన కొరకు మనుషులను ఏర్పరిచి వారిని తీసుకొని బయలువెళ్ళి అమాలేకీయులతో యుద్ధము చేయుము. రేపు నేను దేవుని కర్రను చేతపట్టుకొని ఆ కొండ శిఖరం మీద నిలిచేదనెను. యెహోషువ మోషే తనతో చెప్పినట్టు చేసి అమాలేకీయులతో యుద్ధమాడెను. మోషే, అహరోను, హూరు అనువారు ఆ కొండ శిఖరం ఎక్కిరి. చాలు. దేవుని బిడ్డలారా, ఇశ్రాయేలీలో ప్రయాణము. దేవుడు మోషేని ఏర్పాటు చేసుకుని ఐగుప్తు దేశానికి పంపించి అనేక అద్భుతాలని చేసి బయటికి నడిపిస్తున్న ఆ సమయంలో వారికి ఎర్ర సముద్రము ఎదురొచ్చింది. ఎర్ర సముద్రము దాటిన తర్వాత షూరు అనే అరణ్యానికి వచ్చారు. అక్కడ వాళ్ళకి నీళ్ళు చేదు నీళ్ళు. ఏ బంటలైనా, ఏ చిన్న మరి కానాల దగ్గరైనా, నదుల్లోనైనా, చెరువుల్లోనైనా, కాలువల్లోనైనా నోట్లో నీళ్ళు వేసుకోవడానికి లేదు, చేదుగా ఉన్నాయి. దేవుడు అక్కడ ఒక అద్భుత కార్యము చేశారు. తర్వాత ఏలూముకు వస్తారు. తర్వాత సీను అరణ్యానికి వస్తారు. తర్వాత 4వదిగా రెఫీదీము అరణ్యానికి వస్తారు. చదవబడిన భాగములో అమాలేకీయులు రెఫీదీములో ఇశ్రాయేలీలతో యుద్ధం చేయడానికి వచ్చారు. చూడండి, అసలే ఐగుప్తు దేశంలో నానా కష్టాలు పడి, శ్రమలు పడి, శోధనలు అనుభవించి, దెబ్బలు, కొరడా దెబ్బలు, చాలా భయంకరమైన బాధలు అనుభవించి వాళ్ళు మొర్ర దేవునికి చేరినప్పుడు, వాళ్ళు ప్రార్థించినప్పుడు మోషేని దేవుడు పంపించి ఉన్నారు. ఈ పరిస్థితిలో మోషేని పంపించి వీళ్ళు ఆ బానిసత్వం నుంచి, ఆ కష్టము నుంచి, ఆ శ్రమ నుంచి, ఆ శోధ నుంచి విడిపించి బయటికి రాగానే 10 తెగుళ్ళ చేత ఐగుప్తీయులకి ఆ బుద్ధి చెప్పి చివరికి ఆ తొలిచూలులు మరణించిన తర్వాతే పంపించాడు. ఫరో రోజు మొదలుకొని పేదవాడు వరకు ప్రతి ఇంటిలో ఘోష. వీళ్ళు ప్రయాణం ఇలా రాగానే రెఫీదీమీయులు ఇశ్రాయేలీయుల మీదకి యుద్ధం చేస్తున్నారు. మా బ్రతుకులే బాగోలేదు, మా పరిస్థితులే బాగోలేదు, మేమెంతో నరకయాతన పడి వచ్చాము, మా జీవితాలే బాగోలేదు, ఏంటి ఈ యుద్ధాలు, ఈ పరిస్థితులు? కలవరముతో, దుఃఖముతో భయంకరమైన ఆ పరిస్థితి. దేవుని బిడ్డలారా, ఈ అమాలేకులు ఒక ప్రాచీన జాతిది. అబ్రహాము కాలం నుండి కూడా ఉంది. ఈ అమాలేకీయులు ఒక ప్రాచీన జాతి, చాలా దుర్మార్గపు స్వభావము కలిగిన వారు. దేవుని ప్రజలను, దేవుని బిడ్డలను శోధించడానికి వచ్చి ఉన్నారు. రెఫీదీముకు వచ్చేసరికి షూరు, అలాగే ఏలీము, సీను అరణ్యాలంటే ఎంత పెద్దగా ఉంటాయి. రోజుల ప్రయాణం ఉంటుంది. అక్కడ ఒక త్రోవలు ఉండవు, కంచె పొదలు, వెదురు పొదలు అల్లుకుపోయి ఉంటాయి. అలాంటి పరిస్థితిలో దేవుడు త్రోవలు చూపించి వారిని నడిపిస్తున్నారు. దేవుని బిడ్డలారా, ఈ అమాలేకీయులు ఆ ఇశ్రాయేలు మీదకి యుద్ధానికి వచ్చినప్పుడు మోషే అంటున్నాడు, యెహోషువ, నీవు వాళ్ళతో, అమాలేకీయులతో యుద్ధం చేయి. రేపు వస్తాను నేను అక్కడికి, యుద్ధ భూమిలోనికి రేపు నేను వస్తాను. నువ్వు ఈరోజు మనుషులను తీసుకుని వెళ్ళు. ఈ అమాలేకీయులు ఎవరు?
ప్రతి కుటుంబంలో అమాలేకీలు ఉంటారు. ప్రతి జీవితానికి అమాలేకీలు ఉంటారు. ప్రతి సంఘములో అమాలేకీలు ఉంటారు. ప్రతి రాష్ట్రంలో, దేశాల్లో అమాలేకీలు ఉంటారు. దేవుని బిడ్డలారా, దేవునికి వ్యతిరేకులు. నువ్వు ప్రార్థన చేసుకుంటే నిన్ను శోధించేవారు, నువ్వు దేవుని సన్నిధికి వస్తే నిన్ను ఆపేవారు, నీవు దేవునిలో ఎదగాలని ఒక నిర్ణయం తీసుకుంటే ఏదో రకంగా నిన్ను వెనక్కి లాగేవారు. కుటుంబ పరిస్థితులు, నీ మనసుకు నెమ్మది లేకుండా, నీ కుటుంబానికి నెమ్మది లేకుండా, నీ పిల్లలకి నెమ్మది లేకుండా నీ కుటుంబంలోనే ఎవరో ఒకరిని లేపుతాడు. ఎవరో ఒకరిని లేపి మనశ్శాంతి లేకుండా, తల్లిదండ్రుల మాట వినకుండా, భార్యాభర్తల మధ్యన ఒకళ్ళు ఖర్చుదారైతే ఒకళ్ళు జాగ్రత్తగా వాళ్ళని కంట్రోల్లో పెట్టాలి. కుటుంబంలో ఇద్దరు ఒకే రీతిగా ఖర్చుదారులైతే ఆ కుటుంబం అప్పులు పాలైపోయి రోడ్డు మీదకి వచ్చేస్తుంది. రకరకాల అమాలేకీలు ఉంటారు ఫ్యామిలీలో. ఈ అమాలేకీలు ఆనాడు ఇశ్రాయేలీయుల మీదకి యుద్ధానికి వచ్చినప్పుడు మోషే అంటున్నారు, రేపు నేను దేవుని కర్ర చేత పట్టుకుని ఆ కొండ శిఖరం మీద నిలుస్తాను. యెహోషువ మోషే తనతో చెప్పినట్లు చేసి అమాలేకీలతో యుద్ధము చేస్తున్నారు. మోషే వెళ్ళారు, కర్ర పట్టుకుని గొర్రెలను కాచిన కర్ర, ఎర్ర సముద్రాన్ని పాయలు చేసిన కర్ర, ఐగుప్తు దేశంలో అద్భుతాలు చేసిన కర్ర, ఆ కర్ర పట్టుకొని వెళుతున్నాడు. కర్ర చేతి కర్ర ఎలాగుంటుందమ్మా? పచ్చిగా ఉంటుందా? లేకపోతే చిగుర్లు ఉంటాయా? లేదు, ఎండిపోయిన కర్ర. ఎండిపోయిన జీవితాలని, మూడు బారిన జీవితాలని చిగురింప చేసే దేవుడు నీ ప్రభువైన యెహోవా. నీ దేవుడైనా మన దేవుడైనా యేసుక్రీస్తు వారు కృంగిన వారిని లేవనెత్తే దేవుడు. దేవుని కర్ర చేత పట్టుకొని వస్తాను, నేను ఆ శిఖరం మీదకి వస్తాను. రేపు ప్రయాణం అయ్యేది. ఈరోజు అంతా యెహోషువ యుద్ధం చేస్తున్నారు. రేపు అయ్యేసరికి మోషే బయలుదేరి వెళ్ళాడు. యుద్ధం జరుగుతుంది. యుద్ధం జరుగుతుంటే మోషే ఎక్కడికి వెళ్ళాలి? యుద్ధ భూమిలోనికి వెళ్ళాలి, యుద్ధం చెయ్యాలి. యెహోషువ అక్కడ యుద్ధం చేస్తున్నప్పుడు యెహోషువకు సపోర్ట్గా చేయాలి. ఇంకా అనేక ఇశ్రాయేలీలు యుద్ధం చేస్తున్నారు అమాలేకీలతో. అక్కడికి వెళ్లకుండా మోషే ఒక పర్వతము ఎక్కి ఆ శిఖరము మీద కూర్చున్నాడంట. దేవుని కర్ర చేత పట్టుకొని అక్కడికి ఎక్కి అక్కడ ప్రార్థన చేస్తున్నాడు. చేతులెత్తి ప్రార్థన చేస్తున్నాడు. హల్లెలూయా. తన 2 చేతులెత్తి ప్రార్థన చేస్తున్నాడు. ఎంతసేపు చేతులెత్తి ఉంచగలము? ఎక్కువసేపు ఉంచగలము. మహా అయితే ఒక అరగంట, ఒక గంట. బాగా ఆరోగ్యం ఉంటే ఒక 2 గంటలు ఎత్తి ఉంచొచ్చేమో. మోషే చేతులెత్తి ప్రార్థన చేస్తున్నప్పుడు, చేతులెత్తి దేవుని స్తుతిస్తున్నప్పుడు, దేవుని గణపరుస్తున్నప్పుడు ఇశ్రాయేలీయులు గెలిచిరి. మోషే చేతులు దించినప్పుడు అమాలేకీయులు గెలిచిరి. ఓడిరి అన్న మాట అక్కడ ఉండదు. ఇశ్రాయేలీయులు గెలిచిరి, అమాలేకీయులు గెలిచిరి. అహరోను హూరులు మోషేకి సపోర్ట్గా, మోషేకి ఒక బండ వేసి అక్కడ కూర్చుని మోషే దేవుణ్ణి ప్రార్థిస్తుంటే, అడుగుతుంటే, ఆ దేవుని స్తుతిస్తుంటే మరి హూరు అనే వ్యక్తి ఆ ప్రక్కన ఉన్నాడు. ఒక ప్రక్కన మరి అహరోన్ అనే వ్యక్తి ఒక ప్రక్క నుండి మోషే చేతులకి దన్నుగా పట్టుకొని ఉన్నారంట. హల్లెలూయా. మోషే చేతులు దన్నుగా పట్టుకుంటే మోషే చెయ్యి అలాగే ఉంది. ఈ చెయ్య హూరు, ఒక చెయ్య అహరోను పట్టుకొని ఉన్నారు. 2 చేతులు కిందన సపోర్ట్ ఇచ్చి ఆ చేతులు పైకి ఎడుతున్నారు. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, దేవుని కొరకు నీవు నిలబడాలని నిర్ణయం తీసుకుంటే,
దేవుని కోసము నువ్వు బలమైన సాక్షిగా, సాధనముగా, పనిపుట్టుగా దేవుని కొరకు, ఆయన కొరకు రోషము కలిగి బ్రతకాలని నువ్వు ఒక నిర్ణయం తీసుకుంటే నీకు సపోర్టుగా ఆయన దూతలు నీకు తోడై ఉంటాయి. ఊరు అహరోను వలె నీకు ఆయన దూతలు నీ వర్తమానాలు ప్రభువుకు తీసుకెళ్తారు. అక్కడి నుంచి సమాధానము నీకు తెస్తూ ఉంటారు. తండ్రి అయిన దేవుడు నీ నీ విజ్ఞాపన ఆలకించి నీ కొరకు దూతల్ని ఏర్పాటు చేస్తారు. ఆయన కవిలలో నీ కన్నీటిని దాచిపెట్టుకుని ఉంటారు. ఆయన దూతలు నీకు తోడై ఉండగా, ఆయన నీతో ఉండగా, నీలో ఉండగా నీకు భయం ఎందుకు? ఎంతమంది అమాలేకి లాంటి మనుషులే కాదు, సమస్యలే కాదు, శోధలే కాదు, ఎన్నెన్ని పరిస్థితులు నిన్ను కృంగదీయాలనుకున్నా నీకు ఆయన తోడైనారు. నీ నేత్రాలు ఆయన వైపు ఉంది, నీ హృదయం ఆయన వైపు ఉంది. ఎట్టి పరిస్థితులు మనుష్యులకి భయపడడానికి వీలు లేదు. దేవుని బిడ్డలారా, తర్వాత 11వ వచనం చూసినట్లయితే, మోషే తన చెయ్యి పైకెత్తినప్పుడు ఇశ్రాయేలీలు, మోషే తన చెయ్యి దింపినప్పుడు అమాలేకీయులు గెలిచారు. 13వ వచనం, అట్లు యెహోషువ కత్తివాడి చేత అమాలేకు రాజును అతని జనులను గెలిచెను. అప్పుడు యెహోవా మోషేతో ఇట్లనెను, నేను అమాలేకీయుల పేరు ఆకాశము క్రింద నుండకుండా బొత్తిగా తుడిచివేయుదును గనుక జ్ఞాపకార్థముగా గ్రంథములో దీని వ్రాసి యెహోషువకు వినిపించుము. తరువాత మోషే తన బలిపీఠమును కట్టి దానికి యెహోవా నిస్సి అని పేరు పెట్టాను. దేవుని బిడ్డలారా, ఎంత కోపం వచ్చిందో! దేవుని ప్రజలను, దేవుని బిడ్డలను, దేవుని సొత్తును ఆయన గొప్ప ప్రణాళిక వేసుకున్నారు. ఆయన ప్రజల మీద గెద్దరెక్కల మీద మోసుకుని వెళ్ళిపోదామని, ఆయనకి వాళ్ళకి మంచి ఆహారం ఇవ్వాలని, వాళ్ళకి మంచి మాంసాహారం ఇవ్వాలని, వాళ్ళకి మంచి నీళ్ళు ఇవ్వాలని. వాళ్ళు చెప్పు అరగలేదు, కాలు వాయలేదు. వారి కట్టని ఇండ్లు, విత్తని పంట, ఎంతో మధురమంగా ఆ లైఫ్ వాళ్ళకి ఇవ్వాలని దేవుని ఉద్దేశమై ఉన్నది. శ్రమలు కూడా, శోధనలు కూడా, అనేక యుద్ధాలు, అనేక సమస్యలు, అనేక శోధనలు. మీ దేశము గుండా వెళ్తాం, మీ నీళ్లు తాగము, మీ పంట ముట్టమన్నా సరే ఆ ప్రజల మీదకి యుద్ధాలు వచ్చి, నువ్వు కరెక్ట్గా ఉన్నా, నువ్వు దేవునిలో ఉన్నా, దేవునికి విజ్ఞాపన చేస్తున్నా, ఓర్పు సహనము కలిగి ఉన్నా, ఏదో రకంగా సాతానుడు ఎవరో ఒకరు లేపుతూ ఉంటాడు. నువ్వు ఆత్మగ్రహింపు కలిగి ఉండాలి. నీ ఓర్పు సహనము నశించిపోతే అక్కడ దుష్టుడు గెలుస్తాడు, అక్కడ సాతానుడు పెచ్చిరిల్లిపోతాడు. దేవుని బిడ్డలారా, ఓర్పు సహనం అనేది అది మహా గొప్ప భాగ్యం. ఎంత ఓర్చుకుంటావో, సేమ్ అదే టైంలో నీ నోరు కాచుకున్నప్పుడు, నీ నోటిని బంద్ చేసినప్పుడు, ఎలాంటి పరిస్థితులు ఎదురొచ్చినా, నీ ఇంటిలో ఎన్ని సమస్యలు, గొడవలు, అల్లర్లు వచ్చినా నీ నోరు ఒక్కటి బంద్ అయితే చాలు, నీ నోరొక్కటి మౌనముగా ఉంటే చాలు, ఏది కూడా ఇంకా గెలవదు. నీ దేవుడు నీ యందుండి అన్ని విషయాలు నిన్ను గెలిపించే దేవుడై ఉన్నారు. ఇక్కడ మరి ప్రభువుకి చాలా బాధ, కోపం. అమాలేకీయులు భూమి మీద ఉంచును అంటారు. ఆ తర్వాత యెహోవా సింహాసనముకు విరోధముగా ఎత్తిరి గనుక యెహోవా అమాలేకీయులతో తరతరములకు ఆ యుద్ధము. దేవునికి వ్యతిరేకముగా ఆ రూపింపబడిన ఏ ఆయుధము వర్తిల్లదు. ఏది ఎంత కొమ్ములు తిరిగిపోయిన, ఎంత ఆశామైన, ఎంత పరిస్థితులైనా నీ జీవముగల దేవుడు నీకు తోడై ఉన్నంతకాలం నువ్వు భయపడవలసిన పని లేదు. నువ్వు భయపడక, నేను నీకు తోడై ఉన్నాను అంటున్నారు ప్రభువారు. ఆయన ధైర్యము నీ గుండె నిండా వచ్చినప్పుడు అది ఎలాగొస్తుంది? ఆయన ధైర్యము, ఆయన నిదానము, ఆయన ప్రేమ, ఆయన ఔన్నత్యం ఎలాగొస్తుందంటే ఆయన పాదాల దగ్గర గడిపినప్పుడే. హల్లెలూయా, హల్లెలూయా.
ఆయన పాదాల దగ్గర నువ్వు సమయము వెచ్చించి సమయము గడిపినప్పుడు, ఆయన పాదాల దగ్గర మోకరించినప్పుడు, ఆయన పాదాల దగ్గర విజ్ఞాపన చేసినప్పుడు, విజ్ఞాపన ప్రార్థన అడగండి. ప్రార్థన రాదు, ప్రార్థన ఎలా చేయాలో నేర్పించమని ఆ విజ్ఞాపన ప్రార్థన అంటే మొరపెట్టే ప్రార్థన, అంగలార్చే ప్రార్థన, ఎన్ని రకాల ప్రార్థనలు అవన్నీ కూడా నాకు దయచే, అన్ని రకాల ఆశీర్వాదాలు నీకు ఇస్తారు. హల్లెలూయా. దేవుని ప్రేమ పరిపరి విధాలుగా నీ కుటుంబం మీదకి వస్తుంది. దేవుని బిడ్డలారా. తర్వాత చూసినట్లయితే చూడండి, 1 సమూయేలు గ్రంథం 15వ అధ్యాయము, 1 సమూయేలు గ్రంథం 15వ అధ్యాయం 1, 2, 3 వచనాలు. ఒకానొక దినమున సమూయేలు సౌలును పిలిచి, యెహోవా ఇశ్రాయేలీయులు నిన్ను రాజుగా అభిషేకించుటకై నన్ను పంపెను. యెహోవా మాట వినుము. సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చినదేమనగా, అమాలేకీయులు ఇశ్రాయేలీయులకు చేసినది నాకు జ్ఞాపకమే. వారు ఐగుప్తులో నుంచి రాగానే అమాలేకీయులు వారికి విరోధులై మార్గమందు వారి మీద వచ్చిరి కదా. కాబట్టి నీవు పోయి కనికరింపక అమాలేకీయులను హతము చేయొచ్చు, పురుషులనేమి స్త్రీలనేమి అమాలేకీయుల నిర్మూలము చేయమని చెప్పాను. దేవుని బిడ్డలారా, ఇశ్రాయేలీయులకు మొదటి రాజు ఎవరు? కీషు కుమారుడైన సౌలు. ఇశ్రాయేలు ప్రజలందరిలో ఎత్తరైన వాడు, చాలా బలమైన వ్యక్తి. ఆ సౌలుతో చెప్తున్నారు దేవుడు, అమాలేకీయులతో మరి అమాలేకీయులు ఇశ్రాయేలీయులకు చేసినది నాకు జ్ఞాపకమే. ఎప్పుడు? నిర్గమకాండము 17వ అధ్యాయంలో, తర్వాత సంఖ్యాకాండము, ద్వితీయోపదేశ కాండము, యెహోషువ, న్యాయాధిపతులు, రూతు, 1 సమూయేలు. ఎన్ని సంవత్సరాలు అయినాయి దేవుని బిడ్డలారా. కానీ దేవుని బిడ్డలకి చేసిన అన్యాయము, దేవుని బిడ్డలకి వ్యతిరేకముగా పోరాడిన పోరాటము, దేవుని బిడ్డల్ని శోధించిన శోధన, దేవుని ప్రజలకు వ్యతిరేకముగా అమాలేకీయులు చేసిన ఆ దుర్మార్గత ప్రభు అంటున్నారు, నాకు జ్ఞాపకమే, నాకు జ్ఞాపకమే. దేవుని బిడ్డల, అలాగే నీ ప్రార్థనలు జ్ఞాపకమే, నీ భక్తి జ్ఞాపకమే, నీ విజ్ఞాపన జ్ఞాపకమే, నువ్వు లోపడే స్వభావము జ్ఞాపకమే. దేవుని కొరకు నేను బలవంతులు, శక్తిమంతులు అవ్వాలి, ఏదేదో కాదు. నీ జీవితంలో ఆయన కొరకు నేను జీవించాలి, ఆయన కొరకు బ్రతకాలి, ఆయన నాకు కావాలి. నా పిల్లలకు ఆయన తండ్రి, నాకు ఆయన తండ్రి, నా కుటుంబానికి ఆయన దేవుడు. ఆయన తప్ప మాకు ఏరే యజమానుడు లేరు. నీ బలమైన విశ్వాసము నీ కుటుంబానికి ఎంతో ఆశీర్వాదకరముగా, దీవెనకరముగా ఉంటుంది. గాలి కొట్టుకుపోయే రెల్లులాగా ఉండకూడదు. అక్కడో ఒక మాట, ఎక్కడో ఒక మాట, ఎక్కడో ప్రవర్తన జారిపోయి పడిపోయి, మళ్ళీ పశ్చాత్తాపడిపోయి, మళ్ళీ మాటికి ఆయన గాయపరిచి, మాటికి క్షమాపణ అడిగి, మాటికి పడిపోయి, ఇది దేవునికి ఇష్టమైన పరిస్థితి కాదు. ప్రభు కొరకు, ప్రభుని నమ్ముకున్నావు, బాప్తిసం తీసుకున్నావు, ఆయన కావాలి. అన్నీ ఇచ్చేది ఆయనే, ఆశీర్వదించేది ఆయనే, చదువులు ఇచ్చేది ఆయనే, జ్ఞానం ఇచ్చేది ఆయనే. నీకు అన్ని పరిస్థితుల్లో ఆయన మించిన బలము లేదు. నువ్వు తెచ్చుకున్న డబ్బులు కొంచెమైనా అన్ని అవసరతలు తిరిగి ఇంకా మిగిలేలాగా చేస్తారు దేవుడు. దేవుని కార్యములు పరిపరి విధాలుగా ఉంటాయి. ఇక్కడ చూసినట్లయితే దేవుడు అంటున్నారు, యెహోవా సెలవిచ్చినదేమో, అమాలేకీయులు ఇశ్రాయేలుకి చేసిన నాకు వారు ఐగుప్తులో నుంచి రాగానే అమాలేకీయుల వారికి విరోధులై మార్గమందు వారి మీదకి వచ్చిరి. దేవుని బట్టి ఐగుప్తు దేశంలో ఎంత నరకం అనిపించారు. వాళ్ళకి తినటానికి కూడా ఖాళీ లేదు, వండుకోవడానికి ఖాళీ లేదు. ఇంకా వాళ్ళ బాధలు రెట్టింపు. వాళ్ళకి సామానాలు ఇవ్వకుండా మరి అవన్నీ తయారు చేయమనేవారు. ఇటుకలు, వాళ్ళు బిల్డింగులు కట్టడం, నరక యాతన.
ఆ పరిస్థితుల నుంచి బయటకు వచ్చిన తర్వాత అమాలేకీయులు ఇశ్రాయేలీయులకు చేసినది నాకు జ్ఞాపకం. నా పిల్లల మీదకు వచ్చారు, నా బిడ్డల మీదకు వచ్చారు, నా బిడ్డలు శోధించారు, నా బిడ్డలు బాధించారు, నా బిడ్డలు హింస పెట్టారు, నా బిడ్డల్ని మనశ్శాంతి లేకుండా చేశారు. ఆనాడు మోషే నిలబడిపోతే, యెహోషువ నిలబడిపోతే నా పిల్లలు ఏమైపోను? హల్లెలూయా. దేవుని పట్ల దేవుడు ఎవరొకరిని పక్షాన నిలబడతారు. ఏదో ఒక రూపంలో దేవుడు సహాయము, గొప్ప సహాయము నీకు అందుతుంది. కాబట్టి నీవు పోయి కనికరింపక అమాలేకీయుల మీదకి యుద్ధానికి పోయి వాళ్ళని హతము చేయి. అక్కడ నుండి ఏది కూడా, చిల్లి గవ్వ కూడా, ఒక గొర్రె, మేక, ఆ పశువు ఏది కూడా, వెండి బంగారం ఏది కూడా తేవద్దు. అది నిషిద్ధమైనది, అది నేను తృణీకరించింది, అది కాల్చబడాలి, అది మరలా బ్రతకడానికి వీలు లేదు. మరలా అమాలేకీయులు మీదకి యుద్ధానికి కూడా అక్కడి నుంచి ఏదో తీసుకొద్దాం, ఏదో ఇంకా మరి ఏమి నువ్వు ఆశించకూడదు. అమాలేకీయుల యుద్ధానికి వెళ్ళి అది పూర్తిగా నీకు జయమిస్తాను, యుద్ధం చేయమని ఆ దేవుడు సెలవిస్తారు. దేవుని బిడ్డలారా చూడండి, 15:9 సౌలును జనులను కూడి అగగును గొర్రెలలోను ఎడ్లలోను క్రొవ్విన గొర్రె పిల్లలు మొదలైన వాటిలోను మంచి వాటిని నిర్మూలము చేయక కడగా నుంచి పనికిరాని నీచ పశువులన్నిటిని నిర్మూలము చేసిరి. అప్పుడు యెహోవా వాక్కు సమూయేలునకు ప్రత్యక్షమయ్యేలాగా సెలవిచ్చాను. సౌలు నన్ను అనుసరింపక వెనుక తీసిన ఆజ్ఞలను గైకొనకపోయిన గనుక అతనిని రాజుగా నిర్ణయించినందుకు నేను పశ్చాత్తాపడుచున్నాను. అందుకు సమూయేలు కోపావేశుడై రాత్రంతా యెహోవాకు మొర్రపెట్టుచుండెను. చూడండి, సౌలును ఇశ్రాయేలీయుల లక్షల కోట్ల జనాంగములో సౌలు రాజుగా ఉంచినందుకు దేవుని మాట విన్నాడా? వినలేదు. అక్కడ చూసినట్లయితే మంచి మంచి వాటిని నిర్మూలము చేయక ప్రక్కకు ఉంచి పశువులు ఇంకా అన్నీ మంచివన్నీ నీచమైనవి, పనికిరానివి, ఆ నీచమైనవి ఆ నిర్మూలము చేశాడు. దేవుడు ముందే చెప్పారు కదా, నీ జీవితములో దేవునికి ఇష్టము లేనిది నీకు ఇష్టముగా ఉంటుందేమో. ఒక పాపమే కాదు, ఒక ధనాపేక్ష కాదు, ఒక ఆలోచనే కాదు. నీకు ఇష్టమైనవి దేవునికి కావాలి. అబ్రహాము ఇస్సాకును బలిస్తున్నప్పుడు మంచి పాట ఉంటుంది. దేవుని ప్రజల దేవునికి ఇష్టమైన పరిస్థితులు నీ జీవితంలో ఉండాలి. నీచమైనవి, పనికిరానివి నిర్మూలము చేసి మంచి మంచివన్నీ కూడా తీసుకుని వచ్చాడు సౌలు. గ్రహించుకుందాం దేవుని బిడ్డలారా. నీ ఇష్టము జరగాలి, నీ చిత్తము జరగాలి, నా మాట గెలవాలి, నేను గెలవాలి, నాది అది దేవునికి ఇష్టమైనది కాదు. నా పట్ల దేవుని చిత్తమే నెరవేరాలి. నా పట్ల ఆయనకి ఇష్టమైన, ఆయన బోధకి ఇష్టమైన, ఆయన వాక్యానికి ఇష్టమైన, ఆయన మనసుకి ఇష్టమైన జీవితం నాకు కావాలి. ఆయనకి ఇష్టమైనవి నీవు అనుసరించినప్పుడు నీ పిల్లల జీవితంలో మేలు చేస్తారు. దేవుడు మాట్లాడుతున్నారు సమూయేలుతో, సౌలు నన్ను అనుసరింపగా వెనుక తీసిన ఆజ్ఞలను గైకొనలేదు అంటూ సౌలును రాజుగా నియమించినందుకు నేను పశ్చాత్తాపడుతున్నాను. సమూయేలు దేవుడు ఏడుస్తున్నారంట. దేవుని హృదయం గాయమైంది. దేవుడు పశ్చాత్తాపడుతున్నాడు. మనము ఆయన ఏడిపించేవారుగా ఉంటే మనకు జయమా, మనకు ఆశీర్వాదమా? మనం ఆయన దుఃఖపెట్టేవారుముగా, ఏడ్పించేవారుముగా, కృంగేవారుముగా మన జీవితం, మన ప్రవర్తన, మన మాటలు, మన నేత్రాలు, మన శరీర క్రియలు ఆ విధముగా ఉండకూడదు. సౌలు విషయములే దేవుడు పశ్చాత్తాపడుతుంటే రాత్రంతా సమూయేలు ఏడుస్తున్నాడంట. ఏంటి ప్రభువా, సమూయేలుని అభిషేకం,
సౌలును అభిషేకించావు. అంత ఘోరమైన పని చేశాడా? ఇటు దైవజనుడు ఏడుస్తున్నాడు, దేవుడు పశ్చాత్తాపడుతున్నాడు ఒక వ్యక్తి విషయములో. అది నీ విషయములు అలా జరిగితే, నా విషయములు అలా జరిగితే మనకి మేలుందా? దీవెన ఉందా? ఆశీర్వాదం ఉందా? సమాధానం ఉందా? కుటుంబాల్లో నెమ్మది ఉంటుందా? ఉండదు దేవుని బిడ్డలారా. సౌలు విషయంలో మరి ఆ విధంగా 16వ వచనం చూసుకున్నట్లయితే, సమూయేలు, నీవు మాటలాడ పని లేదు, యెహోవా రాత్రి నాతో సెలవిచ్చిన మాట నీకు తెలియజేతును వినుమని సౌలుతో చెప్పగా, సౌలు చెప్పుమనెను. అందుకు సమూయేలు, నీ దృష్టికి నీవు అల్పుడవుగా ఉన్నప్పుడు ఇశ్రాయేలు గోత్రములకు శిరస్సవైతివి. యెహోవా నిన్ను ఇశ్రాయేలు మీద రాజుగా అభిషేకించెను. మరి యెహోవా నిన్ను సాగనంపి నీవు పోయి పాపాత్ములైన అమాలేకుల నిర్మూలము చేయుము, నాకు లయమగు వరకు వారితో యుద్ధము చేయమని సెలవీయగా, నీవు ఎందుచేత యెహోవా మాట వెనక దోపుడు మీద ఎగబడి ఆయన దృష్టికి కీడు చేసితివి అనేను. సమూయేలు సౌలుతో మాట్లాడుతున్నారు. నీ దృష్టికి నీవు అల్పుడుగా ఉన్నావు, నీకేమీ లేదు, నీది స్వల్పమైన గోత్రము, నీది అల్పమైన వంశము, స్వల్పమైన గోత్రము, నీ కుటుంబము చాలా మరి అల్పమైనది. అలాంటి పరిస్థితుల్లో నిన్ను నేను ఉన్నతముగా ఉంచాను, నిన్ను నేను హెచ్చించాను, నిన్ను నేను గణపరిచాను, నిన్ను నేను ఇశ్రాయేలు ప్రజలందరి మీద రాజుగా చేశాను. నీవు చేసిందేంటి? నా దేవుని దుఃఖపడతావా? నా దేవుని పెడతావా? నా దేవునికి పశ్చాత్తాపం కలుగు చేస్తావా? నా దేవుడు చెప్పిన మాట నీవు చేయలేదేమే? నీకు తేటగా చెప్తున్నారు కదా ప్రభువారు, నువ్వు ఇలా జీవించు, ఇలా జీవించు, ఇలా బ్రతుకు, ఇలా మాట్లాడు, ఇలా నడువు, ఇలా నీ జీవించమని అనేక రకాలుగా నీతో మాట్లాడుతున్నప్పుడు ఇంకా నీకేం కావాలి? ఇక్కడ మంచిగా సమూయేలు సౌలుతో మాట్లాడుతున్నప్పుడు, సౌలు, నీవు ఎందుచేత యెహోవా మాట వెనక దోపుడు సొమ్ము మీద ఆశపడ్డావంటే, సౌలు అంటాడు, ఆ మాట అనవద్దు, నేను యెహోవా మాట విని యెహోవా నన్ను పంపిన మార్గమున పోయి అమాలేకీల రాజైన అగాగును తీసుకొని వచ్చి తిని, కానీ అమాలేకీల నిర్మూలము చేసి తిని. 22వ వచనము చివరి భాగములో చూసినట్లయితే, ఆలోచించుము, బలులు అర్పించడం కంటే ఆజ్ఞను గైకొనుటయు, పొట్టేళ్ల క్రొవ్వు అర్పించడం కంటే మాట వినుటయు శ్రేష్టము. తిరుగుబాటు చేయుట దేనితో సమానము? సోద చెప్పుటయను పాపముతో సమానము. మూర్ఖతను అగుపరుచుట మాయా విగ్రహ దేవతలను పూజించుటతో సమానం. యెహోవా ఆజ్ఞని విసర్జితులు గనుక నీవు రాజుగా ఉండకుండా ఆయన నిన్ను విసర్జించెను. చూసారా దేవుడి మాట. అక్కడ ఆ వెండి చూడగానే, ఆ బంగారాలు చూడగానే, ఆ బలిసిన ఆ గొర్రె మేకలను చూడగానే, పశువులను చూడగానే, ఇవన్నీ బలిసినవి మంచివన్నీ కూడా మన దేశానికి మరి తోలుకొని వెళ్ళిపోదాం, ఇవన్నీ పక్కన ఉంచండి, బలహీనమైనవి, బక్క చిక్కినవి, మరి ఆ చెడిపోయినవి, వాటినన్నిటిని నిర్మూలము చేయండి. నీ ఆత్మీయ జీవితము, నీ ప్రయాణము, నీ పరిస్థితులు ఏ విధముగా ఉన్నాయి ఆలోచిద్దాం. ఒకసారి ఆలోచిద్దాం. ఎంతవరకు దేవునిలో ఉన్నాను నేను దేవునికి సమీపముగా, దేవునితో సహవాసం కలిగి ఉన్నానా? ఏదో నామకార్థముగా వచ్చి వెళ్ళిపోయే స్థితిలో ఉన్నానా? దేవుని బిడ్డలారా, ప్రతి విషయములో దేవుని భయము కలిగి ఉన్నప్పుడు దేవుని ప్రేమ, దేవుని కనికరము విస్తారముగా మనకే దొరుకుతుంది. ఇక్కడ అంటున్నారు, సమూయేలు అంటున్నాడు, తాను సెలవిచ్చిన ఆజ్ఞ ఒకడు గైకొనటం వలన యెహోవా సంతోషించి, ఒకడు దహన బలులను బలులు అర్పించటం వలన ఆయనకి సంతోషమా. ఆజ్ఞను గైకొని పొట్టేలకు అర్పించుకుంటే మాట వినట శ్రేష్టం. దేవుని మాటలోనే
నీకు విలువైన విలువైన జ్ఞానము, విలువైన దీవెన, విలువైన మేలులు ఆయన చేస్తారు. దేవుని బిడ్డలారా, ఆజ్ఞని విసర్జించు కనుక నీవు రాజుగా ఉండకుండా ఆయన నిన్ను విసర్జించను. మాట వినకపోతే సోది చెప్పే కొంతమంది సోదులు చెప్పించుకుంటారు, చిలక జ్యోతిష్కాలని. తర్వాత ఆ సోదే అంటారు, ఏదేదో చెప్తూ ఉంటారు వాళ్ళు. అది మహాపాపము. నీ జీవితంలో ఎన్ని పరిస్థితులు ఎదురొచ్చినా ఆయనకి నీవు నమ్మకముగా ఉన్నప్పుడు ఆయన సహాయము గొప్పగా దేవుడి దయచేస్తాడు. చూడండి, 2వ సమూయేలు గ్రంథం చివరి మాట 1వ అధ్యాయము 13వ వచనం చదువుకుందాం. 2వ సమూయేలు 1. తరువాత దావీదు, నీవెక్కడి నుండి వచ్చితివని ఆ వార్త తెచ్చిన వారిని అడుగగా, వాడు, నేను ఇశ్రాయేలు దేశమున నివసించు అమాలేకీయుడగు ఒకని కుమారుడనెను. అందుకు దావీదు, భయపడక యెహోవా అభిషేకించిన వానిని చంపుటకు నీవేళ అతని మీద చెయ్యి ఎత్తితివి? యెహోవా అభిషేకించిన వానిని నేను చంపితనని నీవు చెప్పితివే. నీ నోటి మాటయే నీ మీద సాక్ష్యము గనుక నీ ప్రాణమునకు నీవే ఉత్తరవాదివని వానితో చెప్పాను. చివరికి సౌలు రాజుని చంపింది ఎవరు? అమాలేకీయుడే. అమాలేకుడు రాజైన సౌలును, అభిషేకించబడిన సౌలు ఎన్ని శోధనలు పెట్టినా, ఎన్నిసార్లు తరిమినా, ఎన్నిసార్లు చంపాలని ఈటి విసిరినా, ఎన్ని పరిస్థితులు ఆ సౌలు రాజు దావీదుకి చేసిన, దావీదు మాత్రం ఒక్క మాట నోటితో అనలేదు. అవకాశం వచ్చినా చంపలేదు. ఎన్ని పరిస్థితులైనా తాళుకొని ప్రభువుకి నమ్మకముగా ఉన్నాడు. తీరా చూస్తే ఇక్కడికి వచ్చేసరికి సౌలు రాజు మరణానికి ఎవరు కారకుడయ్యాడు? అమాలేకీయుడు. మరి ఆ సౌలు రాజు విషయాలు అక్కడ యుద్ధ భూమిలో ఏమేమి జరుగుతున్నాయంటే ఒక్కొక్క రకంగా చెప్తుంటే ఆ వీడు కూడా వచ్చాడు. ఏంటి అక్కడ విషయం అంటే, అతను ఈటితో పడి ఉన్నాడు, పొరప్రాణంతో ఉన్నాడు. మరి ఇంకెందుకు బ్రతకడాన్ని నేనే చంపానని చెప్తున్నాడు సౌలు రాజు దావీదుతో. అమాలేకీయుడు చెప్తుంటే దావీదు చాలా బాధపడతాడు. నీవు భయము లేక, భక్తి లేక ఎంత ధైర్యముగా అభిషేకించబడిన సౌలును చంపానని నువ్వు ఎలా చెప్పగలుగుతున్నావు? నీ నోటి మాటను బట్టే నీకు తీర్పు, నీ నోటి మాట నీకు ఉత్తరవాది. అతని మీదకి దేవుని ఉగ్రత వచ్చింది. దేవుని బిడ్డలారా, అమాలేకీయులు ఎంత భయంకరమో! ఈనాడు కుటుంబాలని శోధిస్తూ, బాధిస్తూ, కుటుంబం సమాధానంగా మంచిగా వండుకొని తింటే, మంచిగా వెళ్తూ ఉంటే ఏదో ఒక సడన్గా ఏదో వస్తుంది. నువ్వు సంతోషంగా, సమాధానముగా, నెమ్మదిగా ఉండడం సాతానుడికి, దుష్టుడికి ఇష్టం ఉండదు. ఎప్పుడు గలిబిలో వాళ్ళు కొట్టుకోవాలి, తిట్టుకోవాలి, నెమ్మది లేకుండా ఉండాలి. ఏదో రకంగా బయట నుంచి అయినా, ఇంట్లో నుంచి అయినా ఏదో రకంగా, నీ వ్యాపారంలో కాదు, నీ ఉద్యోగంలో కాదు, నీ చేతి పనిలోనే కాదు, నీ పిల్లల పరిస్థితులే కాదు, అనేక రకాలుగా శోధిస్తూ ఆత్మజ్ఞానము కలిగి, మెలకువ కలిగి ప్రార్థన చేయమంటారు దేవుని బిడ్డలారా. మెలకువ కలిగి. అమాలేకీయులు ఎంత భయంకరమైన వాళ్ళు! నువ్వు ప్రార్థన జీవితం, ఆత్మీయ జీవితం కలిగి ఉన్నప్పుడు దేవుని కృపా కటాక్షము నీ మీదకి వస్తుంది. ఏది దేవుని మాటో, ఏది దుష్టుడు మాటో గ్రహించగలవు. దేవుని ప్రేమించే వరకు ఆయన సంకల్పం చొప్పున పిలువబడినారికి మేలు కలుగుటకై సమస్తము జరిపించే దేవుడు. సమకూడి జరుగుతాయి. దేవుని బిడ్డలారా, ఆయన ఒక్కరే నీ 2 నేత్రాల మధ్యన బాసికము వలె ప్రభు ఉన్నప్పుడు నీ జీవితానికి, మన జీవితాలకి తిరగలేదు. దేవుడి పరిశుద్ధ వాక్యమును దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం.